గుడ్ మార్నింగ్ అండి. టైం 7:30 అయింది. బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడే మినీ వ్యాన్ ఎక్కామన్నమాట. ఇవాళ డే 2 ఇన్ పటాయా. ఇవాళ మా ప్లాన్ ఏంటంటే థాయ్ స్కై అడ్వెంచర్స్కి వెళ్తున్నాము, స్కై డైవింగ్కి. కానీ స్కై డైవింగ్ చేసేది మాత్రం నేను కాదు, మా ఆయన. సో అన్ని డీటెయిల్స్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హోటల్ నుండి 41 కిలోమీటర్స్ దూరంలో ఉంది థాయ్ స్కై అడ్వెంచర్స్. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. అదిగోండి నాంగ్ కాసో. ఇక్కడ నుంచి ఇంకో 4 to 5 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఒక 1 hour డ్రైవ్ టోటలీ. స్కై డైవింగ్కి కాస్ట్ ఎంత అవుతుంది అండ్ ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. మేము రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోయింది. ఇదే థాయ్ స్కై అడ్వెంచర్స్ పటాయా సిటీలో ఉంది. ఇది శ్రీరచ్చ అనే డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. మేము స్కై డైవింగ్కి ప్యాకేజ్ తీసుకున్నాము. అందులోనే పిక్ అండ్ డ్రాప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మనకి వీళ్ళు 2 స్లాట్స్ ఇస్తారు. ఒకటి 7కి, ఇంకోటి 10 o'clockకి. ఎర్లీ స్లాట్ అయితే స్కై డైవింగ్ అప్పుడు ఫొటోస్కి, వీడియోస్కి బాగుంటుందని మేము 7 o'clock స్లాట్ బుక్ చేసుకున్నాము. ఇంకా పదండి లోపలికి వెళ్ళిపోదాము. మనోడు పూలు పళ్ళు ఉంటే ఎక్కడన్నా సెట్ అయిపోయేలా ఉన్నాడు. ఫస్ట్ రిసెప్షన్కి వెళ్ళిపోదాము. మా ఆయన వెతుకుతున్నారు ఎక్కడుందా అని. ఇదిగోండి ఈ రంగుల చొక్కా అతనే మనల్ని తీసుకొచ్చిన డ్రైవర్. రిసెప్షన్ అటు పక్కన ఉందని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకుని అక్కడే పేమెంట్ కూడా చేసేయాలి. మనం ముందు స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ప్రీ బుకింగ్కి ఇనిషియల్ పేమెంట్ ఏం చేయనవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాక పేమెంట్ చేసుకోవచ్చు. బట్ ఎలా బుక్ చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఇక్కడైతే మనకి అన్ని యూఎస్పిఏ స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. ఇన్స్ట్రక్టర్స్ కానీ ట్రైనర్స్ కానీ యూఎస్పిఐ క్వాలిఫైడ్ వాళ్ళే ఉంటారనమాట. లోపలికి వెళ్ళిపోదాము. ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి సేఫ్టీ లాకర్స్ ఉన్నాయి. ఏమైనా వాల్యుబుల్స్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి స్కై డైవింగ్కి కావాల్సిన ఎక్విప్మెంట్, గాగల్స్, ఇంకా థాయ్ స్కై అడ్వెంచర్స్ అని ప్రింట్ చేసిన టీషర్ట్స్ కూడా అమ్ముతుంటారు. ఏదైనా రిమెంబరెన్స్ కోసం కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఏదో యూనిఫామ్ లాగా ఇక్కడ పనిచేసే చాలామంది అవే టీషర్ట్స్లో కనిపిస్తున్నారు. మా బుడ్డోడు అప్పుడే బల్లెక్కేశాడు చూడండి. సో ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ మనం ప్యాకేజ్ చూస్ చేసుకోవాలన్నమాట. జస్ట్ స్కై డైవ్కి అయితే 8,300 బాట్స్ ప్లస్ 250 బాట్స్ గవర్నమెంట్ మ్యాండేటరీ ఇన్సూరెన్స్కి, ప్లస్ వీడియో ఆప్షన్స్ ఉంటాయి మనకి. మనం ఓన్లీ స్టాండర్డ్ వీడియో తీసుకుంటే 3,800 బాట్స్ అండి. ఆర్ ఫొటోస్ మాత్రమే కావాలి అనుకుంటే దానికి కూడా 3,800 బాట్స్. కానీ గాల్లో తీసే ఫొటోస్ ఏం చేసుకుంటాం వీడియో లేకుండా. సో వీడియో ప్లస్ ఫొటోస్ కావాలి అంటే 4,800 బాట్స్ అనమాట. ఇది కాకుండా మనకి డీలక్స్ వీడియో ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ థాయ్ ఆవిడ్ని అడుగుతున్నాము ఏది స్టాండర్డ్ వీడియో అండ్ ఏది డీలక్స్ వీడియో ఆ రెండిట్లో అని. పాపం ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం రాక ఇంకో ఆవిడని పిలుచుకొచ్చారు. లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, సైగలతో కానిచ్చేస్తున్నాం అనమాట. అందుకే చిన్న ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలన్నా ఇంతసేపు పడుతుంది. సో ఇవాడు చెప్పేది ఏంటంటే జంప్ తర్వాత పారాషూట్ డ్రాప్ అప్పుడు ఇన్స్ట్రక్టర్ హ్యాండ్ కెమెరా నుంచి తీసే వీడియోనే డీలక్స్ వీడియో అనమాట. సో మేము స్టాండర్డ్ వీడియో ప్లస్ డీలక్స్ వీడియో ప్లస్ ఫొటోస్ కావాలని అడిగాము. మొత్తం 13,500 బాట్స్ ఛార్జ్ చేశారు. వీళ్ళు మాస్టర్ కార్డ్ ఆర్ యూనియన్ పే కార్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ దానికి 2.5% సర్చార్జ్ పడుతుంది. అండ్ డ్రెస్ విషయానికి వస్తే టీషర్ట్స్, షార్ట్స్ ఆర్ ప్యాంట్స్ ఏవైనా వేసుకోవచ్చు. కానీ ఫ్లిప్ ఫ్లాప్స్ మాత్రం వేసుకోకండి, ఎగిరిపోతాయి. షూస్ కానీ శాండిల్స్ కానీ వేసుకోవచ్చు. స్కై డైవింగ్కి కూడా వెయిట్ లిమిట్ ఉంటుంది కదా, సో ఇక్కడ వెయిట్ చెక్ చేసి ఒక స్టిక్కర్ అతికించారు. సో ఆ స్టిక్కర్ పైన మనం చూస్ చేసుకున్న వీడియో ఆప్షన్స్ కూడా మార్క్ చేసి పెట్టారనమాట ఇన్స్ట్రక్టర్కి తెలియడానికి. అండ్ ఇంకా లోపలికి తీసుకెళ్ళి స్కై డైవింగ్కి కావాల్సిన సమ్ బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పారనమాట. అలానే ఒక బెల్ లాంటి ఒక డివైస్ కూడా ఇచ్చారు. సో దట్ మనం దూరంలో ఉన్న చేతిలో ఉన్న అలారం మోగ్గానే ఇక్కడికి వచ్చేయాలి. ఇతను కూడా స్కై డైవింగ్కే వచ్చాడంట, కానీ సోలో స్కై డైవింగ్ అంట. దానికి చాలా రోజులు ట్రైనింగ్ కావాలండి. ఆ ట్రైనింగ్ కూడా లక్షల్లో ఉంటుంది. ఇంకా వాళ్ళకి ట్రైన్ అని ఒక సర్టిఫికేట్ వస్తే ఎక్కడైనా సోలోగా స్కై డైవింగ్ చేయొచ్చు అనమాట. మేము ఇంకా బయటకు వచ్చేసాము, పిల్లలు తిరుగుతున్నారని. ఇదిగోండి స్కై డైవ్కి వాడే ఎయిర్ప్లేన్ రెప్లికా ఇక్కడ పెట్టారు. మనోడికి వాళ్ళ నాన్న అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఎక్కడ కూర్చుంటారు, ఎలా జంప్ చేస్తారు, పైన ఎంతసేపు ఉంటాము అని. ఎంత ఇంట్రెస్టింగ్గా వింటున్నాడో చూడండి. ఇంకా మీకు గేరప్లేన్ చూపిస్తాను కదండి. స్కై డైవ్కి వాడే కనెక్టర్స్, బెల్ట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. యూస్ చేశాక కూడా ఇక్కడే హ్యాంగ్ చేస్తారనమాట. అండ్ మనం ముందుకెళ్తే పారాషూట్స్ కూడా ఇక్కడే తీసుకొచ్చి మర్చిపెట్టినారు చూడండి. ఈయన పేరు జుక్కా అనమాట. ఇతను ఇక్కడ ఇన్స్ట్రక్టర్. మాకు జంప్కి ఇతనే కావాలి అని అడిగాము. సో మా స్లాట్ చెక్ చేస్తున్నారు. ఒక్క జంప్కి 20 minutes పడుతుంది వెళ్ళి స్కై డైవ్ చేసి మళ్ళీ ఇక్కడికి రిటర్న్ రావడానికి. సో ఈయన ఇంకో 2 jumps తర్వాత మా స్లాట్ తీసుకుంటా అని చెప్పారు. ఈయనకి 49 years అండి. అండ్ 17,300 jumps చేశారనమాట ఇప్పటి వరకు. మేము బుకింగ్ చేసుకున్నది కూడా ఇతని ద్వారానే. డిస్క్రిప్షన్లో మీకు ఇతని ఫోన్ నెంబర్ పెడతాను. డైరెక్ట్గా వాట్సాప్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ స్కై డైవింగ్కి క్లూక్లో కంటే డైరెక్ట్గానే మాకు బెటర్ ప్రైస్ దొరికింది. ఇక్కడ మనకి రెస్ట్ రూమ్ కూడా ఉంది. బయట ఎండలు మాత్రం మండిపోతున్నాయి. అందుకే అందరూ బీభత్సంగా వాడేసుకుంటున్నారు ఈ రూమ్ని.
రూమ్ నుంచి బయటకు వచ్చాక మనకి రైట్ సైడ్లో కిట్ స్టోర్ అని కూడా ఉంది, బట్ నాట్ అలౌడ్ అని బోర్డు కూడా పెట్టేశారు. ఇదిగోండి వీడియో రూమ్ అంట. వీడియో స్పెల్లింగ్ చూసారా? తాయి వాళ్ళు ఎంతైనా గొప్పోళ్ళే, ఇక్కడే మన వీడియో రెడీ చేసి ఇస్తారు. ఇంకా మా స్లాట్ టైం వచ్చేసింది, సో ప్లేన్ ఎక్కే ముందు చిన్న ఇంటర్వ్యూ చేస్తామన్నారు. ఇంకో 20 minutesలో జంప్ అయిపోయి వచ్చేస్తారు. సో మా చిన్నోడు చూడండి వాళ్ళ నాన్న వెనకాలే వెళ్ళిపోతున్నాడు. స్కై డైవింగ్ ఫుల్ వీడియో కూడా నేను నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్. ఈలోపు మా పిల్లలు నాకేదో సర్ప్రైజ్ ఇస్తామని ఈ తుప్పల్లో టచ్ మీ నాట్ ప్లాన్స్ దగ్గరికి తీసుకొచ్చారు. ఎంతైనా పిల్లలు ఎక్కడున్నా ఎంజాయ్ చేసేస్తారు కదా. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు రాయన్, ఇక్కడ ఇక్కడ